నేటివి తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తుళ్లూరు మండలం ఎంఆర్ఓ సుజాత ఓవర్లోడ్ లో వెళుతున్న ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లోడ్ చేయడంతో అబ్బురాజుపాలెం ఇసుక రేవు నుంచి ల్యాం గ్రామానికి వెళుతున్న ట్రాక్టర్లను పట్టుకుని తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఇదే కొనసాగితే రేవులకు ట్రాక్టర్లు వెళ్లకుండా ఆపుతామని ఆమె హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి 4 రోజుల కుప్పం నియోజకవర్గం పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్నారు. కుప్పం పీఈఎస్ కళాశాల వద్ద నారా భువనేశ్వరికి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టీడీపీ కుప్పం ఇన్ఛార్జ్ మునిరత్నంతో పాటు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇవాళ నుంచి 4 రోజుల పాటు నారా భువనేశ్వరి నియోజకవర్గంలోని 4 మండలాల్లో పర్యటించనున్నారు. గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న సర్పంచ్ నైనా తనకు కనీసం సమాచారం అందించడం లేదని గల్లా తిమోతి పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం పెద్దయాదర్ గ్రామ సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగిన గ్రామ సర్పంచ్ నైనా తనకు సమాచారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కార్యక్రమాలు జరుగుతుంటే గంట అరగంట ముందు సమాచారం ఇచ్చి రావాలని పిలవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, అధిక దిగుబడి ఇచ్చే నూతన వంగడాలు, పంట సాగులో నూతన విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివి అందిపుచ్చుకొని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని రాష్ట్ర న్యాయ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. నంద్యాల కలెక్టరేట్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం మైదానంలో కిసాన్ మేళా ప్రారంభించారు. నంద్యాల జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన పరిశ్రమల స్థాపన కోసం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల మేనేజర్ జవహర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులలో రైతుల సమస్యలకు 100% న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల్లోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పిదాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని సూచించారు. రైతుల సమస్యలపై అధికారుల కాలయాపన సరికాదన్నారు. నిరుద్యోగ యువకులకు ఈ 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో కూటమి పనిచేస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు అన్నారు. కొవ్వూరు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 21న ఏబిఎన్ కాలేజీలో మెగా జాబ్ మేళా జరుగుతుందన్నారు. దాదాపు 34 కంపెనీలు పాల్గొంటాయని, అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ నరసింహారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులకు కీలక సూచనలు చేశారు. రహదారులపై వ్యాపారాలు చేయొద్దని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారులపై వ్యాపారాలు చేస్తున్న వారిని హెచ్చరించి అటు నుంచి పంపించేశారు. నగరి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఆయమ్మల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఎంఈఓ కార్యాలయం ఎదుట మండల అధ్యక్షురాలు లక్ష్మి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయమ్మలకు, స్కూల్ వాచ్మెన్లకు 5 నెలల జీతాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిడుగురాల మండలంలో తుఫాను ప్రభావంతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి పంట కోసి ధాన్యాన్ని మొత్తం పట్టాల మీద ఉంచారు. ఉదయం నుంచే రైతులు పంట పొలాల వైపు పరుగులు తీశారు. చిరుజల్లులతో వరి ధాన్యం తడుస్తుందని, సరైన పట్టాలు కూడా తమ వద్ద లేవని వాపోతున్నారు. అధికారులు స్పందించి పరదా పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.